రామప్ప దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో ఏనుగుల ప్రత్యేకత చాలా ఇంపార్టెన్స్. గుడి చుట్టూ ఏనుగులు ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది గుడి చుట్టూ చెక్కడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్క ఎలిఫెంట్ గూడా ఏదో కొంత డిఫరెంట్ కనిపిస్తూనే ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తొండం ఇలా ఉందనుకోండి. ఇది స్ట్రెయిట్‌గా ఉంది. ఇక్కడ ఈ డిజైన్స్ గూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ డిజైన్ ఇక్కడ వేరుంది, ఇక్కడ వేరుంది. ఇలా మొత్తము ఆలయం చుట్టూ ఒక 526 ఏనుగులు ప్రదక్షిణ మనం ఎలా చేయాలి? మనం ఏ విధంగా గుడి చుట్టూ ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఏనుగుల ద్వారా చూపెట్టడం జరిగింది. మొత్తం ఒక 526 ఏనుగులుంటాయి. ప్రతి ఒక్క ఏనుగు ఏదో కొంత డిఫరెంట్. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఈ రాళ్ళను తీసుకురావాలన్నా, పైకెత్తాలన్నా గూడా ఏనుగుల ప్రత్యేకత చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. గజబలం. ఈ రోజుల్లో క్రేన్స్ అని, లారీలు ఇలా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. ఆ రోజుల్లో ఎక్కువగా ఏనుగులే చేసేటివి. అందుకు వాటికి గుర్తింపుగా గుడి చుట్టూ ఇవ్వడం జరిగింది.